హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్ ఏంటంటే హౌ టు ఫైల్ డొమెస్టిక్ వైలెన్స్ కేస్ అనగా డీవీసీ కేసు డైరెక్ట్గా కోర్టు ఎందుకు ఫైల్ చేయరాదు. ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఎందు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయము ఉండును. వారి ఆఫీస్ నందు ఫార్మెట్ లభించును. అక్కడ 4 ఫామ్స్ ఇవ్వబడును. మొత్తం 5 ఫామ్స్ ఉండును. ఫామ్ నెంబర్ 1లో ఏంటంటే భార్య యొక్క బయోడేటా వ్రాయవలను మరియు తనకు కావలసిన రిలీఫ్స్ సహాయాలు టిక్ చేయవలను. ఫామ్ నెంబర్ 2 ఫామ్ నెంబర్ 1 యందు వ్రాసిన రిలీఫ్ కంటిన్యూ చేస్తూ గతంలో ఆమె తన భర్తపై ఏమైనా కేసు ఫైల్ చేసిన ఎడల అవి వ్రాయవలను. నష్టపరిహారం కాంపన్సేషన్ కూడా వ్రాయవలను. ఫామ్ నెంబర్ 3 అఫిడవిట్ ఉండును. ఫామ్ నెంబర్ 4 ఫామ్ నెంబర్ 1 ఫామ్ నెంబర్ 2 ఫైల్ చేయుటకు రూల్స్ సెక్షన్స్ రిలీఫ్స్ ఇండెక్స్ ఉండును. ఫామ్ నెంబర్ 5 ఆఫీస్ వారు ఫైల్ చేయను. ఓకే, ఫామ్స్ అన్ని వ్రాసిన తర్వాత అప్లికేషన్ కంప్లైంట్ కేవలం ఫామ్ నెంబర్ 1, 2, 3 మాత్రమే అదే ఆఫీస్ నుండి ఫైల్ చేయబడను. ఫామ్ నెంబర్ 4 అనేది ఇండెక్స్ మాత్రమే. ఓకే, నోట్ ఏంటంటే దీనికి మ్యారేజ్ సర్టిఫికేట్లు ఏమీ అవసరం లేదు. ఫోటోలు కూడా ఏం అవసరం లేదు. వెడ్డింగ్ కార్డు ఉన్న ఎడల ఫైల్ చేయవచ్చు. ఎటువంటి స్టాంప్స్ కూడా అక్కర్లేదు. ఎటువంటి ఫీజు కూడా ఉండదు. పై ఆఫీస్ యందు ఫైల్ చేసిన అనంతరం ఒక కాపీ ట్రూ కాపీ సంబంధిత పోలీస్ స్టేషను, ఆ అమ్మాయి ప్రస్తుతం ఉంటున్న ఏరియా పోలీస్ స్టేషన్కు ఒక కాపీ జ్యూరిడిక్షన్ కోర్టునకు పంపబడును. ఆ అమ్మాయి ఎంతమందిని తన బాధితులుగా రెస్పాండెంట్స్గా చూపెడుతుందో వారికి ఆ కోర్టు నుండి సమన్స్ వెళ్ళును. వారు డైరెక్ట్గా కోర్టునకు అటెండ్ కావలను. కోర్టు యందు అడ్వకేట్ గారిని అపాయింట్ చేసుకొనవలను. ఎవరు? రెస్పాండెంట్స్. అడ్వకేటు ఈ కేసులో కూడాను కోర్టు యందు అడ్వకేట్ గారు వకాలతుతో పాటు అఫిడవిట్ కూడా ఫైల్ చేయబడును. ఎంసీఈ కేసులోను హెచ్ఎంఓపిలో ఏ విధంగా చేస్తారో దీంట్లో కూడా అదే మాదిరిగా వకాలత్ ఫైల్ చేయాలి. పోలీస్ వారి ఇన్వాల్వ్మెంట్ అనేది ఏమీ కూడా ఉండదు. కంప్లైంట్ భార్య సెక్షన్ 21 కనుక టిక్ చేసిన ఎడల అప్పుడు వారిని పోలీస్ స్టేషన్ వారు స్టేషన్ పిలిపించి బైండ్ ఓవర్ చేయదు. ఓకే, ఈ విధంగా డొమెస్టిక్ కేసు అంటే డివిసి అనే కేసు అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. అయితే డివిసి కేసు ఫైల్ చేయడం అంటే కనుక ఇంచుమించు ఆల్మోస్ట్ 498 కేసులు లాగానే ఉంటుంది. అయితే బట్ ఇదేంటంటే అది పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా ఇది డైరెక్ట్గా మనం డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఎందు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నందు కానీ లేదా మీ స్థానిక మ్యాజిస్ట్రేట్ కోర్టు ఎందు కూడా ఫైల్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఓకే, రేపు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఒక డివిసి గురించి మరింత వివరాలు ఏమైనా కావాలంటే నన్ను మెయిల్ ఐడిలో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.